అరే మహేష్, నువ్వు పువ్వు తీసుకెళ్తున్నావేంటి? మీ నాన్న నిన్ను నమ్మి పువ్వు ఇవ్వడే. నాన్న ఇంట్లో లేడన్నా. అమ్మాయి ఈ పువ్వుల్ని కావూరులోను కళ్యాణపురంలోను ఇచ్చేసారమ్మంది. కావూరులోనా? అయితే కావూరులో ఇవ్వాల్సిన ఉత్తరాలన్నీ నువ్వు ఇచ్చేసాయి, కళ్యాణపురంలో ఇవ్వాల్సిన పువ్వులన్నీ నేను ఇచ్చేస్తాను. అలాగేనా? పద్మ పారిపోయింది. భాను అక్క ఇంట్లోనే ఉంది. ఇవన్నీ ఇచ్చేసి వచ్చేలోగా భాను వెళ్ళిపోతుంది. అన్న లెటర్లు, నాన్న పువ్వులు. ఇదిగో మళ్ళీ వచ్చాడే. అప్పుడప్పుడు హ్యాండిల్ బార్ బెండ్ అవుతుంది. ఏంటి పిల్ల, ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు. అమ్మాయిలు చూడడానికి అందంగా కనిపిస్తే చాలు వెనకాల తిరుగుతాను. ఊరుకోవే. భాను, భాను, ఎందుకు నా వెనకాల వస్తున్నావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అదే పిల్ల, నీతో. పువ్వులు నా తల మీద పోయడం, ఇలా నా వెనకాల పడ్డం, నా ముందుకు రావడం, ఇవన్నీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఎండలో సైకిల్ తొక్కుంటూ ప్రతి ఊరెళ్ళి ఉత్తరాలు ఇచ్చేలోపు నా తల ప్రాణం తోక్కొచ్చేస్తున్నది. అందులో ప్రతి సన్నాసికి చదివి వినిపించాలి. ఉత్తరాలన్నీ ఇలా వస్తున్నాయేంటి? పువ్వులు కూడా వస్తున్నాయి. పువ్వులు, ఉత్తరాలు, పువ్వులు. ఇదంతా వాడి పనే. పోకిరి ఎదవరే, ఉత్తరాలన్నీ నీళ్లలో వదిలేసి నా పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి ఎత్తర పెట్టావు కదరా. ఏంటన్నా లెటర్లన్నీ తడిగా ఉన్నాయి, నీళ్ళలో వేసావా? ఏం మనిషివే నువ్వు? ఒక బాధ్యత గల పోస్ట్ మ్యాన్ అనుకుంటే నేలలోంచి వచ్చిన నీరు పందిలో ఉన్నావు. ఇలాంటి పనులు చేస్తే నేను సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి పరారు. పోయా పువ్వు. అర్ధరాత్రి పూట అమావాస్య రోజు నెల తక్కువ రోజున పుట్టిన ఎదవా చేసిందంతా చేసేసి నన్ను ఉత్తరాలు నీళ్ళలో పడేసావంటావా? ఎక్కడికి వెళ్తావు? నా ఉద్యోగానికి ఎంత పెట్టావు కదా. మహేష్, ఎందుకు గొడవపడుతున్నారు? అవును, మరి చాలా బాగుందన్నా. ఇలాగే రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆడుకుందామా? ఆడుకోవాలరా, ఆడుకోవాలి. గొడ్లన్నీ బురదలోనే ఎందుకుంటాయి చెప్పు? ఎందుకన్నా? ఎందుకంటే బురదలో ఆడుకున్న కొద్దీ మెరిసిపోతాయట. ఎవరు? నల్ల పంది సేమ్ పంది కలిసి పొలాన్ని పాడు చేస్తారు. అరే బాబాయ్ రే, మీ నాన్నరా, మీ నాన్న. రా వెళ్దాం. వెళ్ళిపోయాడా? రే, ఉత్తరాలని నీళ్ళలో ఎందుకు వేసారా? ఒక అమ్మాయి అని వెళ్ళానన్నా. ఎందుకు వెళ్ళారా? ఎవరు అమ్మాయి? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే అమ్మాయి పేరు, అమ్మాయి ఊరు, అమ్మాయి అమ్మా నాన్న ఎవరు? మన అగ్రహారంలో ఉన్నారు కదా పురుషోత్తం గారు. అవును, ఆయన కూతురు భాను. అరే పాపిష్టి ఎదవా, పొద్దున్నే 10ంటికి లేచి పళ్ళు తోముకోకుండా చద్ది కుడితినే సన్నాసివి, నీకు అగ్రహారమ్మాయి కావాల్సి వచ్చిందా? ఓనా, అన్నం అనుకుని ధైర్యంగా చెప్తే ఇలా హ్యాండ్ ఇస్తామంటే. హ్యాండ్ ఇవ్వలేదురా కన్నా. ఏముంది, అమ్మాయి ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళ అక్కయ్యని అడగకుండా చేయదు. ముందు వాళ్ళ అక్కయ్యని కరెక్ట్ చేసావనుకో, ఆ తర్వాత అమ్మాయిని ఈజీగా పట్ల పడేయచ్చు. చాలా ఏంటన్నా? కొంచెం బైక్ లేపో, కొంచెం బైక్ లేపో. అయ్యో, ఎంత పెద్దది. రే తమ్ముడు, రే ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా, ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ, మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఏనుగు? 40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులు ఉన్నాయండి. రే, గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులు కొట్టానంటే చూడు, నమ్మకం లేకపోతే మా ఇంటికాడ చూడు. ఆ దూదులో సనోసరం నా మిచ్చి చేస్తే బాగోదు. పదరా, చూపించుకోండి. తెలిసి పారేస్తాను. పద. ఎక్కడా ఎక్కడా? ఇదిగో చూసావా, 30 నల్ల ఏనుగులు. అటు చూడు, 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? డ్యూటీకి పోయేవాడిని పిలుచుకొచ్చి పందులు చూపించి ఏరుగట్టవా? ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పందులంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక
చెప్పాను క్షమించారా క్షమించి అయితే ఇదేంటి? అది నువ్వు చెప్పినట్టు నల్ల ఎరిగారా అయితే ఇది? అది తెల్ల ఎరిగారా అయితే ఎందుకురా మాట చెప్పావు? అయ్యో తెలియక చెప్పాను తెలియక చెప్పావా? అవునురా. నిజంగానే తెలియక చెప్పావా? నిజంగా తెలియక చెప్పారా? అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తానురా. అదేంటి? అది అదేంటంటే నెమలి కళ్ళు పట్టుకొని నిమ్మలంటావా? కోయిల ఇదేంటి? ఏం చెప్పాలబ్బా గాడిద ఆవును పట్టుకొని గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోలు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. తిరగరా, తిరగాలా? జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లా కిరిగిపోయినదే బతుకు సమరల్లా చిరిగిపోయినదే. అబ్బాయి మహేష్ లేవరా లే పోమా. లేవమని చెప్పానా? మీ అయ్య అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. తొందరగా వెళ్ళి స్నానం చేయరా. వినమ్మా, కావాలంటే నువ్వు మీ ఆయనకి భయపడు, మేం భయపడం. మేం పెద్ద హంతకులం తెలుసా? ఏమే ఏంటి? వీడికి ఇంకా తెల్లారనేది ఏంటి? ఎప్పుడు చూసిన ఊరు తిరగటం, సారా తాగటం, ప్యాకెట్ ఆడటం. వీడు బాగుపడతాడు నమ్మకం నాకు లేదు. గాడిద గాడిద. ఏంటి బాబాయ్ ఎతుకుతున్నావు? నిన్న కాల్సిన చుట్ట ఇక్కడ ఎక్కడ ఎట్టినాను అదే ఎదుగుతాను. ఎప్పుడో మర్చిపోయి నిప్పుతో సహా పెట్టేస్తావు. ఈ గుడిసి మొత్తం తగలడిపోయి మనం పడుకోవడానికి చోటు లేకుండా పక్కన అడవికి వెళితే ఏనుగు మనల్ని చూసి మళ్ళంటోడు ఎవడో ఇక్కడికి వచ్చాడాడిని తొక్కుదామని చెప్పి రేయ్ ఎక్కడికైనా వెళ్ళి లారీ ట్రాక్టర్ తోలొచ్చు కదరా. తోటలోనే గులాబీలు పట్టలేదు, అక్కడికి వెళ్ళి కాపలా కాయొచ్చు కదా. రాత్రిపూట శామంతి పూలన్నీ అడిగి పొందులు మేసేస్తున్నాయి. అలా మంచి మీద పడుకున్నట్టు తరవచ్చు కదా. అడవు పందుల్ని నేను తరవాలా? నాకు వేరే పని లేదా? పంది పంది అబ్బా, ఏంటండి అడిగి పందిని గోల? ఇంటి పంది తరవకపోతే ఇంకే పంది తరుగుతుందని. ఇంకా ఈ మనిషి కోపం తగ్గినట్లేదే. అన్నా ఆవు నాన్న ఎవరన్నా? ఆవు, మేక నాన్న? మేక, గుర్రం నాన్న? గుర్రం, మరి పంది నాన్న ఎవరు? పంది. ఏయ్, ఏంటంటున్నావురా? ఎందుకు బాబాయ్ నన్ను కొట్టావు? మరి నేను పంది అంటున్నావు కదరా. నిన్నెవరు పంది అన్నారు? పంది నాన్నెవరు అంటే పంది అని చెప్పాను. అని నేను పంది అని తిడుతున్నాను కదా. అది నాకు తెలియదు. అంటాను, ఎంత కొవ్వురా నీకు? బాబాయ్ నోట్టుకుని అంత మాట అంతవా నిన్ను? బాబాయ్, పట్టుకో బాబాయ్, నిన్ను? పట్టుకో. సినిమా చూస్తున్నట్టు చూస్తున్నా, ఆపవేంట్రా? మీ నాయన ఎంత తిట్టినా కూడా చేతి నిండా పూపిచ్చి నిన్ను పెద్ద వ్యాపారస్తుడు చేయాలనుకున్నాడే, అదేరా రక్త సంబంధం అంటే. ఏంట్రా అడు చూస్తున్నావు? మన సుబ్బిగాడు అవ్వకి ఎముడు టికెట్ కన్ఫర్మ్ చేశాలే. ఈ పువ్వులన్నీ సంతలు వేస్తే మనకి ఎంత వస్తుంది? ఆడమ్మితే 600 వస్తుంది. మనకేం వస్తుంది? మనకి తినడానికి ఉండలేడా చద్ది కూడా దొరుకుతుంది. అదే ఈ చావింట్లో అందరికి అమ్మేస్తే ఏముంది, 5 రూపాయలు రావచ్చు. అందులో 600 మా బాబుకి ఇచ్చేసి 400 మనం నొక్కేస్తే అరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఊరుకో, రేయ్, నన్ను చెప్పేది బాగుపడవు, విను, నువ్వు రేయ్. బాగుపడవు, వదిలు. బాబాయ్ తెలిస్తే అయిపోతారు రై. రేయ్ నువ్వు చేసే పని మీ నాయనకి తెలిసిందంటే పాత చెప్పుతో కొట్టి చెప్పులు మాల నీ మెల్లో వేసి నా డొక్కరించి డోలు వాయిస్తాడు. రోయ్ ఏం జరుగుతుందో జరగని. బామ్మా, చివరి బావ నీకే చేస్తున్నానే. వదిలేసి వెళ్ళిపోయావా బామ్మా? బామ్మా, నిన్ను ఇంకెవరు చూసుకుంటారు? ఇంత తొందరగా వెళ్ళిపోయావేందే? బామ్మా, అన్యాయం జరిగిందే. అన్ను. అయ్యయ్యా. ఒరేయ్, అన్ను. చూడురా. మన మ్యాట్ మొదలైంది అన్ను. దాని తర్వాత చూసుకోవచ్చు. ముందు నువ్వు రా అన్నా. రా, రా. బామ్మా. రేయ్, అయ్యగారు ఈ దండలను చూస్తుంటే మనం కట్టినట్టు నువ్వు. అవునయ్యా, ఈ మాల్లని తీసుకెళ్లి మహేష్ని కదా ఇమ్మన్నారు. అయ్యగారు కాస్త వెనకాల చూడండి. అయ్యా దొంగతనం చేసింది ఇదేనయ్యా. రే సన్నాసి, ఎవడెవడు ఎన్ని కొడుతున్నాడో లెక్కేస్తున్నావుగా? గీతలు గీసి పెట్టాను రోయ్. అన్నయ్య ఆ పంప్ సెట్ దొంగతనం చేయలేదు అనుకుంటా. ఏ సాక్షి ఉంది కదా. అబ్బో, ఎవరాడు డిక్కీ మీద తన్నింది? మన రాజన్నే. డిక్కీ మీద తన్నినందుకు డిక్కీలోనే మంచి స్పాట్ పెడతాంగా. ఇదిగో అను, విచారణ పూర్తవకుండానే వీళ్ళంతా నన్ను కట్టేసి కొడుతున్నారు. సాక్ష్యం గాని నాకు అనుకూలంగా వచ్చిందో వీళ్ళందరి పని పడతాను. తర్వాత దీనికంటూ ప్రత్యేకంగా పంచాయతీ పెట్టకూడదు. ఎక్కడ చచ్చాడు రా సాక్ష్యం చెప్పేవాడు? రేయ్, పట్టుకో. రేయ్, పంచాయతీలో మహేష్ దొంగతనం చేశాడని చెప్పావనుకో, వాడు నీకు పెద్దగా ఏమివ్వరు. వాడు బయటకు వచ్చిన తర్వాత నిన్ను నరికి పోగులు పెడతాడు, తెలుసుకో. దిక్కు చూడకుండా చెప్పరా, దొంగతనం చేసింది మహేషేగా. చంపుతా. అయ్యా ఈ మహేష్ కాదండి, నేను చెప్పింది అంబాజీపేట మహేష్ గురించి. ఏమంటున్నావురా? ఎవర్రా అంబాజీపేట మహేష్? మీరు అటుకొచ్చి చూపించండి చెప్తానా. ఎవడ్రా పంచాయతీ పెట్టింది? థు, వాడు చేయలేనట్టు ఉంది. కట్లు పండ్రా. ఒరేయ్ ఏదో కడుపులో గెలుగుతున్నట్టుందిరా. విప్పేసి కట్లు విప్పేసి త్వరగా ఇప్పేసి నాకు కొడక. చెప్తున్నా
పారిపోలేరా ఆగండి చచ్చారా రే మహేష్ వాడిని కొట్టకురా. దాన్ని పాడైపోతున్నారా రే ఇప్పుడే ట్రాక్ లో వచ్చాను రా రే కొన్ని కొట్టకురా రే అయ్యో పాడైపోయాయి తీసుకుంటారు బే వద్దు వద్దు మహేష్ వద్దు చెప్పేది విను. ఏయ్ వద్దు పైన చేయబడిందంటే వ్యవహారం వేరేగా ఉంటది. భయంతో పారిపోయే పంది నీకెందుకు డైలాగులు సాక్ష్యం ఎలా మార్చానో చూసావుగా. అందరినీ ఎరగదీసావు, నీ డిక్కీలో తన్ను వదిలేసావు కదరా. ఆడినెందుకు వదులుతానరా ఆడి రెండింటిని 4 చేయకుండా వదలను. రెండింటిని 4 ఎలా చేస్తావు? మహేష్ 2 4 చేయడం అంటే ఇదేనా? ఈ కాడు లుంగి కట్టుకునేటప్పుడల్లా నేనే గుర్తు రావాలరా పోరా పో. ఈరయ్య ఆ? నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకు చదువు రాదు కదా చదివి వినిపించు. సరే నేను ఈ వస్తా. ఊళ్ళో చదివి చెబితేనే గొడవలు అవుతాయి. ఆ. బాగా చదివి చింపేయండి. రేయ్ బాగా చదివిన తర్వాత చింపేయమన్నారు రా. చింపేనా? అలా రాసుందా? చదివిస్తా కదా ఆ. చించి పారాయ్. అయితే ఓకే. శబా, గొడవేం జరగలేదు. ఓయ్ చించి పారేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావేంటి? మరేం చేయమంటావు? చదివింది చెప్పేళ్ళు. రేయ్ చదివిన వెంటనే చించేయమని రాస్తుంది, చదివాను చించేశాను. అదే అడుగుతున్నా, చదివింది చెప్పేళ్ళు. రే బుద్ధిలే నేదవా, చదివిన వెంటనే చించేయమని రాస్తుంది, చదివాను చించేశాను. ఇంకేం చేయమంటావు? అదేనయ్యా నేను అడుగుతున్నా. చదివావు కదా చించావు కదా చదివింది ఏదో చెప్పేళ్ళు. సమస్య నాకు లెటర్ వచ్చింది, చదివి వినిపిస్తానన్నాడు, చదివాడు చించాడు. చదివింది చెప్పరంటే చెప్పనంటున్నాడు. ఒక పోస్ట్ మ్యాన్ బాధ్యత లేకుండా ఉండొచ్చా? చదివింది చెప్పవయ్యా. కొట్టే అవుతుంది. నువ్వు ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్వి. ఆ ఉత్తరంలో చదివిన వెంటనే చించేయమని రాస్తుంది, చదివిన తర్వాత చించేయని అడిగాను, చించేయమని చించేశాను. మరి చదివింది చెప్పు. ఏమయ్యా చదివిన వెంటనే చించేయమని మాత్రమేనా రాస్తుంది? చదివింది చెప్పాలి అంతేగా. చదివింది చెప్తేనే వదిలిపెడతారా? వీడు ఇంకొక 5 కలిసి ఈ రోజు రాత్రికి నీ పిల్లాన్ని కూతుర్ని లేపుకుపోదామని రాస్తుంది. చాలా ఒక్క అబద్ధం చెప్పినందుకు ఇలా కొట్టుకు చూస్తున్నారే. మన నాయకులు చెప్పే మాటలన్నీ అబద్ధాలని తెలిస్తే ఏం జరుగుతుందో. అమ్మయ్య మనకెందుకు మనం తప్పించుకున్నా. ఎవడరా నా తమ్ముడి పోలీసులకు పట్టించింది? ఎవడరా వాడెవడో తెలుసా? నా తమ్ముడు రా, తమ్ముడు వాడు నా బుద్ధుల తమ్ముడు రా. వాడిని జైలుకి పంపించింది ఎవరు చెప్పండి? చెప్పలేదు కోడి మెడకాయ నరికినట్టు నరికి పారేస్తాను. మిస్ అయిందా? కాళ్ళు నరికేస్తాను రా. అరే అయితే నడినెత్తి మీద వేస్తాను. నేను తప్పించుకున్నాడే. ఇంత గందరగోళం చేస్తున్నాను, కనీసం గత్తికి మర్యాద కూడా ఇవ్వకుండా పేపర్ తవ్వుతూ కూర్చున్నాడు ఎవడాడు? ఇప్పుడే చూసేస్తాను రా. పోలీసు కత్తి దెబ్బ పెద్దదే పడ్డట్టుంది. ఏలే సార్, మా తమ్ముడిని ఎవరో పోలీసులకు పట్టించారు, అది ఎవరో కనుక్కుందామని వచ్చి ఇలా కనుక్కునే విధానం ఇదేనట్రా. ఒక్క జోకర్ వస్తే ఒట్టు అసలు చెయ్యే తిరగట్లేదు. మహేష్ స్నానం చేసావా? లేదురా, అందుకే ఓడిపోయావేమో. పొరట్టప్ప పందెవరా. ఈ రోజు రాత్రంతా ఇసుకలోనే ఉంటాను. ఏ పందెంలోనూ గెలవలేవురా. మీరెంత కావాలన్నా భయపెట్టండి రా. ఈ రోజు రాత్రంతా ఇసుకలోనే ఉంటాను. పందెమా పెట్టుకుందాంరా, మనం వాడిని భయపెడతాంరా. రండిరా, తవ్వండి తవ్వండి, త్వరగా తవ్వండి రా. మనం ఓడిపోకూడదురా. ముయ్యండి పోయండి. రే ఒక చిన్న దీపం బీడీ కట్ట పెట్టేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రా.
ఎంతసేపు స్నానం చేస్తావే? త్వరగా రా. త్వరగా రండి, వెళ్దాం. వర్షం పడేలా ఉంది. అవునే, రండి. బాను అలా చూడవి, అక్కడ ఒక తల ఉంది. ఎవరైనా కోసి పారేశారో? అది పూలమ్మే ఆయన అబ్బాయి మహేష్ లా ఉంది కదూ. వాడికి ఏమైందో చూద్దామే. వద్దే, ఈ మోటు వేవి వద్దే. అయ్యో అయ్యో. ఎవరి పిల్లలు తినేకి వీడిలో పట్టుకొని నిలబడ్డాడు? రే ఎవర్రా భయపడింది? నిద్రపోతుంటే కర్ర తీసుకుని మొహం మీద పొడిస్తే ఎవరు అరవకుండా ఉంటారు? పందెం ఉదయం 6 గంటల వరకే. ముందు 2 పైకి లాగండి.